మాట్లాడదాం మనం బయటకు వచ్చే మాట్లాడదామా వచ్చేసానమ్మా వెళ్ళిపోమన్నారా మీకోసం మీరు వెయిటింగ్ చేస్తున్నాం లోపల ఏం జరుగుతుంది వస్తున్నారు పోతున్నారు పెద్ద హాస్పిటల్ డాక్టర్ వస్తాడు ఇంకొక ఆయన వస్తాడు ఇంకొక ఆయన వస్తాడు అవసరం ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏ ఫోన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడికి అంటే రికమెండేషన్ చేస్తారా మీరు ఎంతమంది వచ్చారు వాళ్ళ తరఫున దేనికి వచ్చారు ఏం అసలు ఏం జరిగింది ఇక్కడ అసలు సార్ మీరు బయటకు వచ్చాడా బయటకు వచ్చి మాట్లాడాడా ఏంటో మరియా ఇంత గోడ మీరు కూడా మీరు వచ్చి గంట సార్ మీరు వచ్చి చేస్తా ఉన్నారే ఎవరు నాయకులు వస్తారు నాయకులు ఎవరు చెప్పండి
వచ్చారు. కాలుకి బాగాలేదని చెప్పి, కాలు వాసిపోయిందని చెప్పి నడుచుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ అవన్నీ రాశారు. అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా డాక్టర్ వేలు అది ఇన్ఫెక్షన్ అవి క్లీన్ చేసి చూపించారు. ఆ తర్వాత మా అత్తయ్యని పిలిచి ఇలాగ చూపించారు, ఇలాగ ఇన్ఫెక్షన్ ఉంది అది అని చెప్పి. లోపల ఏదో ఇంజక్షన్ వేశారు. ఆ ఇంజక్షన్ వేసిన వల్ల ఆమెకి రియాక్షన్ ఏమైనా వచ్చిందో ఏమి, వాళ్ళు ఇంజక్షన్ వల్ల అయితే కాదంటున్నారు, కానీ వెంటనే మంటలు అని చెప్పి ఆమె అని వితిన్ సెకండ్స్లో వెనక్కి పడిపోయిందంట. ఇక్కడ ఉన్న ఎనస్టాలజిస్ట్ ఉందని చెప్పి ఇంకా వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి చేశారు. పైప్ మోస్ట్లీ చేసి ఇది ఒక 10 minutesలో ఇంకా మా వాళ్ళు ఎవరిని లోపలికి రానికుండా లాక్ వేసేసి వాళ్ళు ఏదో చేశారు. ఈ లోపల మమ్మల్ని అంబులెన్స్ని పిలుచుకొని ఉన్నారు. అంబులెన్స్ని తీసుకొని వచ్చాము. చెప్పినట్లు బయటికి తీసుకొని వచ్చేదానికి ఒక 5-10 minutes అయ్యింది. అంబులెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత తీసుకొని వచ్చారు లోపల నుంచి. అప్పటికే ఒళ్ళు బాగా చల్లబడిపోయి మాకు ఎందుకో అనిపించింది, కానీ ఏదో వాళ్ళు తీసుకొని వెళ్ళమన్నారని చెప్పి ఇంకా హార్ట్కి సంబంధించిన డాక్టర్ మా అమ్మమ్మకి రెగ్యులర్గా చూసే మురళీశంకర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. బయట నుంచి సార్ వచ్చి చెక్ చేసి ఇంకా చనిపోయారని చెప్పి చెప్పారు. కానీ అంబులెన్స్లో కూడా పల్స్ చూసాము, పల్స్ అయితే అసలు లేదు. ఇక్కడ చనిపోయింది కానీ వాళ్ళు చనిపోలేదని చెప్పారు. ఇక్కడ చనిపోయిందని అయితే చెప్పలేదు. యాజ్ అ డాక్టర్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసామని చెప్పి చెప్పారు. వెంటనే హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మా నాన్న కూడా అలాగే చనిపోయారు, మీకు కూడా ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వస్తే తెలుస్తుంది, నేను ఇప్పుడు చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు అని కొద్దిగా అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు. ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా కూడా సర్టన్ పాయింట్లో ఆయన యాంగర్ తెచ్చుకొని కొద్దిగా గట్టిగానే అరిచి మాట్లాడతాం అలా చెప్తా ఉన్నారు. మేము అడిగాము ఇట్లా అని, మీరు చదువుకున్న అర్థం చేసుకోలేదు అది ఇది అన్నారు. మేము ఒక చదువుకున్నలో కాకపోయినా ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాం. యాజ్ అ డాక్టర్ ఆయనకి ఫస్ట్ థింగ్ ఒక పేషెంట్ బతుకున్నారా లేదా అనేది తెలియాలి. ఆ పేషెంట్ ఇక్కడ చనిపోయారు అనేది వాళ్ళు ఎందుకు చెప్పలేదో నాకు సమాధానం కావాలి.